చాలా మంది యూకే వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు. ఏ కాలేజ్ తీసుకోవాలి? అక్కడ క్లారిటీ ఏంటి? అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది? అక్కడ ఫీజ్ ఎంత? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ తోటి ఎటు ముందడుగు వేయలేక అక్కడే నిలబడిపోయి ఆలోచిస్తూ ఉన్నారా? రైట్ కోర్స్ చూస్ చేసుకోవాలి. రైట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. రైట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్‌ని చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను. స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్సే. మనం ఏ కోర్స్‌కి వెళ్దాం అనుకుంటున్నామో ఆ కోర్స్‌కి అక్కడ ఫ్యూచర్ ఎలా ఉంది? అక్కడ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అవర్ కోర్స్ అక్కడే సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయో పాయింట్ టు పాయింట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ మనకు అందుబాటులో ఉంటారు మేడం. ఎనీ కంట్రీ వెళ్ళిన తర్వాత ఈజీ సెటిల్మెంట్ కూడా ప్రతి స్టూడెంట్ కి అందుబాటులో ఉంటుంది మేడం. అంటే యూకే అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ కదా! అక్కడ మనం బేర్ చేయగలమా అన్న ఫీల్. దీనికి ఏమంటారు? అది పూర్తిగా మిత్ మేడం. తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా మనం చేసే మాస్టర్స్ కోర్స్ కి ఉంది. వితౌట్ ఎనీ కొలెటరల్ ఆపర్చునిటీ ఇస్తుంది బ్యాంకుల వాళ్ళందరూ కూడా. వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ సింగిల్ రూపీ. జీరో ప్రాసెసింగ్ ఫీజ్. ఎలాంటి ఫీజు మనం చార్జ్ చేయము. మన విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనం డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోని టైఅప్ అయి ఉన్నాం. లోన్ ఎవాల్యుయేట్ చేసి లోన్ శాంక్షన్ చేసి డిస్బర్స్మెంట్ చేసే అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఒక 10 చోట్ల 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి వీఆర్ ప్రామిసింగ్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెటరల్. అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడాను నాట్ ఓన్లీ ఫర్ ద ట్యూషన్ ఫీజ్. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ట్యూషన్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అండ్ వెన్ కమింగ్ టు వాళ్ళకి ఇక్కడ బుక్స్, స్టేషనరీకి, ల్యాప్టాప్ కి ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషన్ లోన్ కవర్ అవుతుంది మేడం. మనకు యూకేలో పార్ట్ టైం చేసుకునే ఆప్షన్ ఉంది. ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 20 hours per week లీగల్ పార్ట్ టైం ఉంది. వెళ్లి చదువుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది కూడా వాళ్ళు తెలుసుకోవాలంటే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, టోఫెల్, జీఆర్ఈ, ఐఎల్టీఎస్ ఏమైనా రాయాల్సి వస్తుందా? యూకేలో మాస్టర్స్ కి ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. మనం చదువుకున్న 12th లో అంటే ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 65% స్కోర్ ఉంటే ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఒకవేళ అది లేకపోయినా కూడాను గ్రాడ్యుయేషన్ లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. యూకేలో యూనివర్సిటీస్ మేడం 15 లక్షల లోపే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. మనము యూకేలో 200 యూనివర్సిటీస్ తో టైఅప్ అయినా మేడం. స్టూడెంట్ కి ఏ యూనివర్సిటీ అయినా ఏ కోర్స్ అయినా వీఆర్ రెడీ టు అప్లై. అకాడమిక్ ఇయర్ ఆఫ్ యూకే ఈజ్ ఓన్లీ 1 year. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ ఆర్ ప్లేస్మెంట్ ఇయర్. ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ప్లీజ్ ఆప్ట్ ఫర్ ఏ 2 years కోర్స్. 2 సంవత్సరాల కోర్స్ చూస్ చేసుకుంటే ప్లేస్మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 1 year బ్యాక్ అంటే మనం 2024లో 2025లో అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ అనుకోండి, ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ప్లీజ్ ఆప్ట్ ఫర్ 1 year కోర్స్. 1 year కోర్స్ ఆప్ట్ చేసుకుంటే ఇమీడియట్ సెకండ్ ఇయర్ లో పిఎస్డబ్ల్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ దానితో పాటు యూకేలో ఉన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మేడం, ప్రాపర్ కంపెనీ స్పాన్సర్షిప్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ Tier 2 వీసా ఆల్సో, ఎంప్లాయ్మెంట్ వీసా. అప్లికేషన్ పెట్టే రోజే స్కాలర్షిప్స్ ఖచ్చితంగా అప్లై చేస్తాము. క్యాంపస్ స్కాలర్షిప్స్ ఉంటాయి, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఉంటాయి, మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అకాడమిక్ స్కాలర్షిప్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి మేడం. స్కాలర్షిప్స్ కూడా మేడం మేము అప్లై చేసేది 8,000 pounds వరకు అప్లై చేస్తాం. అంటే అక్షరాల 10 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అప్లై చేస్తాం. సూపర్. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? మేడం యూకేలో మేము చేసే ప్రాసెస్ లో 15 days లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. 1 day లో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం ఓన్లీ ఇన్ 24 hours. 3 days లో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. 15 days లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం మేడం. వీఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years in the education field. We have been tied up with 1500 universities across the world. ఓకే. ప్రపంచంలో మనం 12 దేశాలు చేస్తాం మేడం. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఏ కోర్స్ కైనా ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక సపరేట్ గా ఎక్స్పర్ట్ గైడ్ ని అటాచ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆఫ్ లెటర్ తెప్పించడము, ఆఫ్ లెటర్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయించడము, ఎడ్యుకేషన్ లోన్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేయించడము, శాంక్షన్ అయిపోయిన తర్వాత క్యాష్ కి తీసుకెళ్లడము, క్యాష్ కి ఇంటర్వ్యూ ఉంటుంది, యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి మేము మాక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటాం, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ కి. రీసోర్స్ ఎందుకు అని అంటే 100% స్కాలర్షిప్ అప్ టు 8,000 pounds వరకు మేము గ్యారంటీ ఇస్తాం. 100% ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ ఇస్తాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. 100% వీసా గ్యారంటీ ఇస్తాం ఫర్ యూకే